ఓటు అతి ముఖ్యమైనది మరియు విలువైనది. మన భావితరాల భవిష్యత్తు మార్చేది. హాయ్! ఐయామ్ డాక్టర్ నాగశంకర్, న్యూరోసర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్స్. మొట్టమొదటి ఎలక్షన్స్ 1951 అక్టోబర్ 25 నుంచి ప్రొలాంగ్డ్‌గా అంటే ఫిబ్రవరి 21 వరకు 4-5 నెలల పాటు మనకి మొట్టమొదటి ఎలక్షన్స్ జరిగినాయి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అంటే మన నాయకుడిని మనమే ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యం మనకు కల్పిస్తుంది. భారతదేశాన్ని బానిసత్వం నుంచి విడిపించి ప్రజాస్వామ్యాన్ని మనకు కల్పించారు. అటువంటి ప్రజాస్వామ్యానికి పునాది ఏంటంటే మనం వేసే ఓటే. మన జీవితంలో మన చేతుల్లో అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఓటు వేయటం మాత్రం మన చేతిలో మాత్రమే ఉంటుంది. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు గూడా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. మీ విలువైన ఓటుని మనీ కోసమో లేదా ఏ ఇతర ప్రలోభాల కోసమో దయచేసి అమ్ముకోవద్దు. మీకు ఏ నాయకుడు వస్తే గనక మీకు, మీ పిల్లల భవిష్యత్తుకి బావుంటుందని అనుకుంటున్నారో వారికి మాత్రమే ఓటు వేయండి. కొంతమంది పోలింగ్ రోజు హాలిడే అని జెప్పి ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ సంవత్సరం మొత్తం మీద అనగా 5 సంవత్సరాల్లో గూడా ఇది హాలిడే కాదు. ఇది మీకు అత్యంత బాధ్యతాయుతమైన రోజని గుర్తుంచుకొని దయచేసి ఓటు వేయండి. 2019 ఎన్నికల గణనాంకాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం 79.88% నమోదైంది. సో, ఈసారి మరింత ఎక్కువ ఉండాలని ఆశిద్దాం. ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లి ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించండి. థాంక్ యూ ఆల్.